గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్దేశించారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని, దానికి గట్టిగా కౌంటర్లు ఇవ్వగలిగామని వెల్లడించారు. పారదర్శకంగా వ్యవహరించి వాస్తవాలు చెబితే ప్రజలే కుట్రలను ఛేదిస్తారనడానికి కర్నూలులో గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా టీచర్ల ఆందోళనే ఉదాహరణ అని సీఎం తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్ఛార్జీలకు శిక్షణా తరగతులను నిర్వహించారు. శిక్షణా తరగతులకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల్లో నాయకత్వం పెంపొందించడానికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకోవాలని, ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోకుంటే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుందన్నారు. చిన్నపాటి పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని, గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని నిర్దేశించారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని, దానికి గట్టిగా కౌంటర్లు ఇవ్వగలిగామని సీఎం వెల్లడించారు. డిఎస్సి పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని చక్కగా చెప్పగలిగామన్నారు. కాబట్టే గొడ్డలి పార్టీ మినహా కొన్ని పార్టీలకు చెందిన నేతలు ఎలాంటి తప్పులు జరగలేదని బహిరంగంగానే చెబుతున్నారని తెలిపారు. డిఎస్సి ద్వారా రిక్రూట్ అయిన టీచర్లే ఇవాళ గొడ్డలి పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళన చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించగలిగితే గొడ్డలి పార్టీ కుట్రలను ప్రజలే అడ్డుకుంటారని చెప్పారు. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనే దానికి భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవమే నిదర్శనమన్నారు. పారదర్శకంగా వ్యవహరించి వాస్తవాలు చెబితే ప్రజలే కుట్రలను ఛేదిస్తారనడానికి కర్నూలులో గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా టీచర్ల ఆందోళనే ఉదాహరణని సీఎం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చానన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సాధారణ కార్యకర్తకైనా, పార్టీ అగ్రనాయకుడికైనా పార్టీనే సుప్రీం అని తెలిపారు. ఏ నియోజకవర్గాల్లో ఏమేం జరుగుతున్నాయనే అంశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానని తెలియజేశారు. కార్యకర్తలను పట్టించుకొని వారిని, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లేవారి విషయంలో జీరో టాలరెన్స్ అని స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఏ ఎన్నికలు జరిగినా ప్రతి బూతులోనూ గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువే రావాలని సూచించారు. ప్రభుత్వ అధికారి, ప్రజాప్రతినిధి, నాయకుడి ప్రవర్తన ఓట్లపై చాలా ప్రభావం చూపుతుందన్నారు. యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులకు గౌరవం దక్కేలా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2 ఏళ్లలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుర్చీ కోసం సొంత పార్టీ కార్యకర్తలను, నేతలనే బలి తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. పలాసలో చనిపోయిన నిరుపేద కూలి దానయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించని జగన్ హత్య చేసిన వారిని వెళ్లి పరామర్శించడం దారుణమని మండిపడ్డారు. 2 ఏళ్లలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం, నారా లోకేష్ కష్టంతో రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. గతంలో 151 సీట్లతో అధికారంలో ఉండి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీ ఒక గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుర్చీ కోసం సొంత పార్టీ కార్యకర్తలను, నేతలనే బలి తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య నుంచి సుధాకర్, అమర్నాథ్ గౌడ్, దళిత బిడ్డ డోర్ డెలివరీ ఘటనలే గత ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనమన్నారు. దేవరపల్లిలో మునేశ్వరరావు, పలాసలో దానయ్య యాదవ్, పెంటపాడులో సింగయ్య, కడపలో దస్తగిరి, మాచర్లలో చెన్నారెడ్డి, ఇబ్రహీంపట్నంలో భార్గవ్ బాధితులుగా మారారని చెప్పుకొచ్చారు. పలాసలో చనిపోయిన నిరుపేద కూలి దానయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించని జగన్ హత్య చేసిన వారిని వెళ్లి పరామర్శించడం దారుణమని మండిపడ్డారు. 44 ఏళ్ల నిరుపేద బీసీ బాధితుడు దానయ్య యాదవ్ చనిపోతే వయసైపోయింది అని జగన్మోహన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. పదవులు అనుభవించడానికి అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్, అంబటి రాంబాబులకు వయసు అడ్డు రాలేదా అని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారి నిజాలు ఆలోచించుకోవాలని, పాము పడగ నీడన బతుకుతున్నారని తెలిపారు. వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తలను బలిపీఠం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. దౌర్జన్యాలు చేశారో కుర్చీ కోసం మరి సొంత బాబాయినే రపరప నరకటం చూసాం. ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా, మరి చంద్రయ్య కావచ్చు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, వాళ్ళ సొంత ఎమ్మెల్సీ మరి ఒక దళిత బిడ్డని డోర్ డెలివరీ చేయడం కూడా మనం చూసాం. మరి అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం
మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటే, మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల్ పార్టీ అధినేత, క్రిమినల్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గొడ్డల్ పార్టీ అనే విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి శవయాత్రను, పాదయాత్రను ఎవరైనా పరామర్శించేకెళ్ళినప్పుడు వాళ్ళ సొంత పార్టీ వారి కార్యకర్తలను బలి తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం. నేను వైసీపీ కార్యకర్తలకు నేను తెలియజేసేది ఒకటే, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు పాము పడగ కింద ఉన్నారన్న విషయం ఒక్కసారి ఆలోచించండి. వారి సొంత రాజకీయాల కోసం, వారి సొంత కుర్చీ కోసం, వారు సొంత పార్టీ వారినైనా బలి తీసుకుంటున్నారన్న విషయం ఒక్కసారి ఆలోచించండి. గతంలో మనం చూసాం, ఒక్కసారి వైసీపీ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏ విధంగా రెచ్చగొడుతున్నారో ఒక్కసారి. డిఎస్సీపై జగన్ అండ్ కో రాజకీయ డ్రామాలు ఆడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీ నియామకాలపై జగన్ ప్రశ్నించే ముందు ఆయన హయాంలో టీచర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదో వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలపై రాజకీయాలు చేసే గొడ్డలి పార్టీని అభ్యర్థులు నిలదీయాలని అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీపై జగన్ అండుకో రాజకీయ డ్రామాలాడుతోందని ఎద్దేవా చేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో 2 కోట్లతో రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. డిఎస్సీ నియామకాలను గొడ్డలి పార్టీ వ్యతిరేకించిందని ప్రస్తావించారు. కానీ నేడు నిరుద్యోగుల పేరుతో ఆందోళన చేయటం విడ్డూరంగా ఉందని సెటైర్లు గుప్పించారు. నిరుద్యోగుల భవిష్యత్తును రాజకీయాలకు వాడుకోవడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. వైసీపీ రాజకీయ డ్రామాలకు తలొగ్గేది లేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. టీచర్ రిక్రూట్మెంట్ను అడ్డుకోవాలని 356 రిట్ పిటిషన్లు వేశారని ఆగ్రహించారు. డిఎస్సీ నియామకాలపై జగన్ ప్రశ్నించే ముందు ఆయన హయాంలో టీచర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదో వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలపై రాజకీయాలు చేసే గొడ్డలి పార్టీని అభ్యర్థులు నిలదీయాలని అన్నారు. 10 ఏళ్ల నుంచి అభ్యర్థులు శ్రమించి కోచింగ్ తీసుకొని పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ప్రతి ఏడాది డిఎస్సీ నియామకాలు చేస్తానని హామీలు ఇచ్చి జగన్ మాట తప్పారని ధ్వజమెత్తారు. హామీలను మరిచినందుకు ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుది అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల పాలనలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అడుగుంపి చేసి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని మాకు వారసత్వంగా ఇచ్చింది గత ప్రభుత్వం. ఒక్క నయా పైసా ఖజానాలో లేదు, ఖాళీ చిల్లుకుండిచ్చింది ఈ ప్రభుత్వానికి. అటువంటి స్థితిలో కూడా ఈ ప్రభుత్వం శ్రమించి కష్టపడి ఒక పక్కన పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందిస్తూ మరొక పక్కన అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తూ మహిళలు ఆర్థిక స్వతంత్రాన్ని కలిగి ఉండటం అత్యంత కీలకమని పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, ప్రముఖ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని డాక్టర్ కిరణ్ బేడి అన్నారు. స్వయం సమృద్ధి ద్వారానే మహిళా సాధికారత సాధ్యపడుతుందని ఉద్ఘాటించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. బందర్ రోడ్లోని గేట్వే హోటల్లో ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సదస్సులో ప్రముఖ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని డాక్టర్ కిరణ్ బేడి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ బేడి మాట్లాడుతూ, ప్రారంభమైన 2 ఏళ్లలోనే విజయవాడ ఫిక్కీ ఫ్లో చాప్టర్ ఎంతో మంది యువ మహిళా పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. సమాజంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. వ్యాపార, ఆర్థిక నిర్వహణను ఇతరులకు అప్పగించకుండా మహిళలే స్వయంగా తమ ఆర్థిక విషయాలపై పట్టు సాధించాలని, ఆర్థిక నిర్ణయాధికారం తమ చేతుల్లోనే ఉంచుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే దాన్ని నివారించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు, సమగ్రమైన సన్నాహాలు చేసుకోవడం
చాలా ముఖ్యమని చెప్పారు. స్థానిక జైళ్ల వ్యవస్థను మెరుగుపరచడం, ఖైదీల పిల్లల విద్యార్థులకు సహకారం అందించేందుకు తమ ఇండియా విజన్ ఫౌండేషన్ సిద్ధంగా ఉందన్నారు. విజయవాడ ఫిక్కీ ఫ్లో డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేజీవి సరిత, ఇండియా విజన్ ఫౌండేషన్ ప్రతినిధులు సంయుక్తంగా కలిసి విజయవాడ లేదా రాజమండ్రి జైలు ప్రాంగణాల్లో ప్రత్యేక శిక్షణ, సంక్షేమ కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. Years old, and look at the way they've connected with so much of a network of women entrepreneurs and women homemakers, all young, bright, all wanting to do better and learn better and network. I think the main thing is networking. So they have created a very good networking. Thanks to her, Supriya. She very good that she's taken this initiative. It's only the second year, but how wonderfully all these young women have come. All young budding entrepreneurs and already successful entrepreneurs. Many of them are doctors. So it's a very good network platform for women entrepreneurs for this country. And Ficky Flow, as you know, is a very interesting national body which has many, how many? 22 chapters. This is another chapter. 21st. So 21st chapter. So there are already 22 chapters. And I've been to many of these Ficky Flow conferences. Women entrepreneurs are doing very well. They're contributing to the economy of the country. ఆంధ్రప్రదేశ్ కళాకారులు సృజనాత్మకతను, రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న అమరావతి చిత్రకళా వీధి అద్భుతమైన వేదికగా నిలుస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇది కేవలం చిత్రకళా ప్రదర్శన మాత్రమే కాదని కళాకారులు, విద్యార్థులు, కళాభిమానులు, సాధారణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే సృజనాత్మక ఉద్యమమని మంత్రి అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ కళాకారుల సృజనాత్మకతను, రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న అమరావతి చిత్రకళా వీధి అద్భుతమైన వేదికగా నిలుస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని కొరిటేపాడు విద్యానగర్ రోడ్డులో ఆగస్టు 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న అమరావతి చిత్రకళా వీధి ఉత్సవం శనివారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం, కళాకారుల సృజనాత్మకత ప్రతిభను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పే ఉద్దేశంతో అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తున్న కళాఖండాలు రాష్ట్ర కళాకారుల అద్భుత ప్రతిభకు నిదర్శనమని అన్నారు. గతంలో కళాకారుల ప్రతిభ, ఆర్ట్ గ్యాలరీలు 4 గోడలకే పరిమితం అయ్యేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో కళలను ప్రదర్శించడం ద్వారా కళాకారులకు విస్తృత గుర్తింపు లభించే అవకాశం ఏర్పడిందన్నారు. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు కళలకు కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం లభించినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మీరు కూడా గమనించండి, ఇక్కడ పురస్కారాలు కానీ, కళారూపాలకు కానీ ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించేటువంటి వేదికగా మా శాఖ ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా ఒకే ఒక్క మాట చెప్తున్నాను. మీరు ఉపన్యాసాలు విన్నారు. మీకు పాఠశాల కానీ, కళాశాల కానీ సెలవు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా, ఈరోజు ఇబ్బంది అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క చిత్రపటాన్ని వీక్షించండి, గమనించండి. వారు ఎంత కష్టంగా తమ కుంచెతోటి కాన్వాస్ మీద అద్భుతమైనటువంటి ఆవిష్కృతం చేశారో వాటన్నిటిని మీరు చూసి తద్వారా ఒక ఇన్స్పిరేషన్ పొంది మీరు కూడా ఒక్క కళారంగమనే నేను చెప్పడం లేదు, మీకు ఏ రంగాల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగాలలో పూర్తి స్థాయిలో మీ ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం, అది సాధించుకోవడానికి ఒక సమాజ చరిత్రకు సాక్ష్యం, ఒక తరానికి వారసత్వం, అదేవిధంగా ఒక ప్రాంత సృజనాత్మకతకు ప్రతీక. అలాంటి కళ ఇందాక వీరందరూ చెప్పినట్టుగా కేవలం గోడల మధ్య మాత్రమే ఉండకూడదని చెప్పి ఈ రోజున వీధినే ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ఇంతమందిని ఒక చోటకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తున్నటువంటి ఈ సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్ గారికి, అదేవిధంగా కల్చర్ అండ్ క్రియేటివిటీ చైర్మన్ తేజస్విని పొడవాటి గారికి, ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఇది ప్రజలందరికీ రావాలి, ప్రతి మనిషిని తాకాలి,
ప్రతి కళాకారుడికి ఒక స్ఫూర్తిగా నిలవాలి. అదేవిధంగా వారికి గౌరవాన్ని తీసుకురావాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సెంట్రల్ నియోజకవర్గంలో 550 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పర్యటనలో స్థానికులు తెలిపిన కోతులు, పాముల బెడద, వాకింగ్ ట్రాక్, దోబీఘాట్ సమస్యలపై అధికారులను వెంటనే చర్యలకు ఆదేశించారు. ప్రజాసేవకే తమ ప్రాధాన్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ 25వ డివిజన్ అల్లూరి సీతారామరాజు వంతెన, కాలువ ఒడ్డు ప్రాంతాల్లో 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి పేరుతో చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 21 డివిజన్లలో టీడీపీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నాయని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గత 24 నెలల్లో పెన్షన్ బకాయిల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో నియోజకవర్గంలో సుమారు 550 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ఆర్ఓబీలు, రా వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ వంటి అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. స్థానిక పర్యటనలో కాలువ ప్రాంత ప్రజలు, కోతులు, పాముల బెడలతో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, దోబీఘాట్ పరిశుభ్రత సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై వెంటనే స్పందించిన బోండా ఉమామహేశ్వరరావు సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారం సేవ చేసే బాధ్యత అని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం కూడా ప్రజల మధ్య ఉంటా ఉన్నాం. శాసనసభ్యుడిగా ఉదయం, సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. మా డివిజన్ పార్టీ నాయకులు వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. అందుకని అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ 25వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మాచర్ల గోపి, అలాగే డివిజను సీనియర్ నాయకులు సుబ్బారావు, మన తుమ్ములపండి శ్రీనివాసు, అలాగే మా పెద్దావిడ సీతామహాలక్ష్మి గారు, సామ్రాజ్యం గారు, మా కార్పొరేటర్గా పోటీ చేసిన పావని, మా బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరం కూడా కాలువొడ్డు ప్రాంతం నుంచి మరి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా తిరగటం జరిగింది. చిన్న చిన్న సమస్యలు చెప్పారు. ఈ కాలువొడ్డులో కోతులు, పాములు, అలాగే ఇక్కడ ఈ కాలువొడ్డుని వాకింగ్ ట్రాక్గా చేయమని చెప్పారు, చేస్తామని చెప్పాం. అలాగే దోబీ ఘాట్లు ఉన్నాయి. ఒక ఘాటు పాడైపోయింది, దాన్ని క్లీన్ చేయమన్నారు. వెంటనే అధికారులను పిలిచి ప్రతిపాదనలు సిద్ధం చేసి 10 రోజుల్లోనే దాన్ని సిద్ధం చేయమని చెప్పాం. అన్ని రకాలుగా ఒక బాధ్యతగా మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యత. ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తాం. మహిళల్లో దాగి ఉన్న వ్యాపార నైపుణ్యాలను వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా రైస్ కేంద్రం విశేషంగా కృషి చేస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ముఖ్యమంత్రి దార్శనికత అయిన ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త మైలురాయిని చేరుకునేందుకు రైస్ కేంద్రం కీలక ముందడుగుగా నిలుస్తోందన్నారు. శిక్షణ పొందిన మహిళలకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు, మార్కెట్ అవకాశాలతో అనుసంధానం కల్పిస్తూ వారి యూనిట్లు స్థిరంగా అభివృద్ధి చెందేలా రైస్ తోడ్పాటును అందిస్తున్నట్లు వివరించారు. మహిళల్లో దాగి ఉన్న వ్యాపార నైపుణ్యాలను వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా రైస్ కేంద్రం విశేషంగా కృషి చేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తూ రైస్ కేంద్రం ఒక ప్రత్యేక గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్గా ఎదుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రైస్ కేంద్రంలో జరిగిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పోను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. రైస్ కేంద్రం చేయూతతో ఏర్పాటు చేసిన పారిశ్రామిక యూనిట్ల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన 27 స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో ముఖ్యమంత్రి దార్శనికత అయిన ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త మైలురాయిని చేరుకునేందుకు రైస్ కేంద్రం కీలక ముందడుగుగా నిలుస్తోందన్నారు. ఈ కేంద్రంలో ప్రతిరోజు శిక్షణా కార్యక్రమాలతో పాటు ప్రతి శనివారం వర్క్షాపులు, ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా ఇప్పటికే 30 వర్క్షాపులు నిర్వహించామని, 5,000 మంది మహిళలకు చేరువయ్యామని చెప్పారు. వీరిలో ఇప్పటికే చాలా మంది పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా ముందుకెళ్తున్నారని తెలిపారు. రైస్ కేంద్రం ద్వారా మహిళలు తమలోని నైపుణ్యాలను ఉపాధి అవకాశాలుగా మలుచుకునేలా ప్రోత్సహించడంతో పాటు చిన్న స్థాయి వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు.
మైక్రో, మినీ ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటి వాటిలో స్వయం ఉపాధి నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్న మహిళల విజయాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థాయి నుంచి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా రైజ్ కేంద్రం దోహదపడుతోందని అన్నారు. మహిళల ఆర్థిక సాధికారత, కుటుంబ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తెలిపారు. స్థానికంగా లభించే వనరులు, నైపుణ్యాలు, మహిళల సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుని విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, బ్రాండింగ్పై దృష్టి సారించేలా చేస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమస్యలను గాలి కొదిలేసి ప్రధాని మోదీ భజన చేయటంలోనే కూటమి నేతలు నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయాలపై అందరినీ కలుపుకొని సిపిఐ పోరాటం చేస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై చేపట్టిన రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం అక్రమమని, దీనివల్ల కృష్ణా డెల్టా ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒరిస్సా ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులతో ఉత్తరాంధ్రకు కూడా నష్టం వాటిల్లుతోందని, ఈ ప్రాజెక్టుల వివాదాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వీడి స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే వైద్య సీట్ల ప్రవేశాలకి సంబంధించి ప్రభుత్వం తెచ్చిన జీవో 102 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే దాన్ని రద్దు చేసి పాత జీవో 151ని కొనసాగించాలని కోరారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, స్థానిక ఎమ్మెల్యేల అండదండలతో రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర సమస్యలను గాలి కొదిలేసి ప్రధాని మోడీ భజన చేయటంలోనే కూటమి నేతలు నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీక్ కారణంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దేశంలో ఎన్నో అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయని, వాటి పట్ల కనీస బాధ లేకుండా మోడీని ప్రపంచ మేధావి, విశ్వగురువు అంటూ పొగుడుతున్నారని, ఊసరవెల్లి నాటకాలను పక్కనబెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని హితవు పలికారు. మోడీ పాలనలో అన్ని రంగాల్లో దేశం తిరోగమనం వైపు పయనిస్తోందని, తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయాలపై అందరినీ కలుపుకొని సిపిఐ పోరాటం చేస్తుందని ప్రకటించారు. జంజావతికి సంబంధించి ఒరిస్సాకు మనకు ఉన్నటువంటి నీటి తగాదాకు సంబంధించిన దాంట్లో గత 30-40 సంవత్సరాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి 3 గవర్నమెంట్లు అనుకూలంగా ఉన్నప్పుడు ఇలాంటి అంశాలపైన మాట్లాడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి తగాదాన్ని తీర్చే బదులు ఆయన దీనిపైన దృష్టి పెట్టకుండా ప్రధానమంత్రి గారిని పొగిడేటువంటి కార్యక్రమం పైన ఎక్కువ దృష్టి పెట్టాడు. నిజంగానే ఆయనకు వెనకబడ్డటువంటి ప్రాంతాల పట్ల చిత్తశుద్ధి ఉంటే విమానాశ్రయానికి సంబంధించి చాలా గట్టిగా చెప్పాడు. కానీ అక్కడ జంజావతి కానీ, నాగావళికి సంబంధించి కానీ, వంశధారకు సంబంధించినటువంటిది కానీ, అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ సుజల స్రవంతికి సంబంధించి 4 దశాబ్దాల కాలమైంది. అనకాపల్లి తల్లరేవు దగ్గరే అది ఆగిపోయినటువంటి పరిస్థితి కొట్టొచ్చినట్టు కళ్ళకు కనిపిస్తూ ఉంది. దీనిపైన కదా ప్రధానమంత్రి గారిని ఒక మాట పొగిడి దానికి కావాల్సిన 10 రూపాయలు డబ్బులు తీసుకొని రావడం అంటే ఎవరైనా హర్షించేవాళ్ళు. అలా కాకుండా ఊకదంపుడు పద్ధతుల్లో కేవలం పొగడ్తలకు మాత్రమే టైం కేటాయించారు. ప్రేమించిన యువతి మరో వ్యక్తికి దగ్గరవుతుందనే అనుమానంతో ప్రియురాల్ని హత్య చేసిన ఘటనలో నిందితుడిని చిలకలూరుపేట పోలీసులు అరెస్టు చేశారు. సూళ్లూరుపేటలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న షేక్ హసీనాను గత 4 ఏళ్లుగా ప్రేమిస్తున్న జినుగు బాల సైదులు కారంపూడి శివార్లోని నిర్మానుష్య ప్రాంతానికి నమ్మించి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. అంతేగాక సాక్ష్యాధారాలు దొరకకుండా మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి ఆగస్టు 8న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును హత్య కేసుగా మార్చి నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపారు. ఎప్పుడైతే అవాయిడ్ చేస్తూ పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగిందో ఈ అమ్మాయి నాకు దక్కదన్న ఉద్దేశంతో వాడు మొన్న 3 days బ్యాక్ నమ్మకంగా రమ్మని, మీతో మాట్లాడాలి, పనుంది రమ్మని చెప్పి నమ్మకంగా మంచిగా మాట్లాడి పంపిస్తాను, ఫైనల్ చేసుకుందాం, మనం నువ్వు అవసరం లేదు నాకు కూడా, ఎందుకు తేల్చేసుకుందాం అని చెప్పి లాగా చెప్తే ఓకే మంచిది అలాగే చెప్పేసి వెళ్ళింది నమ్మకంగా. ఈ అమ్మాయిని వెంట పెట్టుకొని బుడి దగ్గర ఒక అడవిలాగా ప్రాంతం ఉంది,
దగ్గర తీసుకెళ్ళి ఈ అమ్మాయిని గొంతు నూలు చంపేసి చంపిన తర్వాత వీడు ముందే తెచ్చుకున్నటువంటి ఉద్దేశపూర్వకంగా ఆ పెట్రోలు బండిలో దాదాపు ఒక 2 లీటర్లు దాన్ని పోసి కాల్చేసి దాదాపు అక్కడ 2 గంటలు దగ్గరే ఉండి, ఎందుకంటే ఐసోలేటెడ్ ప్లేస్ అయినందువల్ల ఎవరు కూడా చూడలేదు, పూర్తిగా దాదాపు 90% కాలిన దాకా దగ్గరే ఉండి ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాడు. నేను ఆమెను చంపేశాను అని ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఏంటి వీడు చంపేశాను అంటున్నాడని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి చెప్పడం, వాళ్ళు వీళ్ళకి చెప్పడం, దాని మీద గారికి సమాచారం రావడం, వెంటనే అతను లొకేషన్ ఆపేసి ఉంది. అయితే అతని ఇన్స్టాగ్రామ్ అయితేమి అతను ఏటీఎం కార్డు ద్వారా వెంటనే మా సిఏ గారు ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐలు వెళ్ళి వాడిని కారంపొడి దగ్గరే ఎక్కడైతే జరిగిందో దానికి దగ్గరగా ఇతను ఒక హైడింగ్. దళిత సామాజిక సమస్యలపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో టైలర్పేట కొండ ప్రాంతంలో పర్యటించి ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అమలు కావటం లేదని స్థానికులు వాపోయారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడం, మట్టి పోగుల వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని పశ్చిమ నగర అభివృద్ధి కమిటీ నాయకులు బి సత్యబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సున్నంపాడులో కాకుండా అందుబాటులోనే 2 సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, సంక్షేమ పథకాలు పింఛన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత సామాజిక సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక శంఖారావంలో భాగంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 49వ డివిజన్ టైలర్పేట కొండ ప్రాంతంలో పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న ఎస్సీ ఎస్టీ పేదలకు ఉచిత విద్యుత్ పథకాలు అమలు కావడం లేదని స్థానిక ప్రజలు వాపోయారు. అలాగే 4 సంవత్సరాల క్రితం ప్రారంభించిన రిటైనింగ్ వాల్ నిర్మాణం నేటికి పూర్తి కాకపోవడంతో పాటు రాకపోకలకు అడ్డంగా ఉన్న మట్టి పోగులను తొలగించకపోవడం వల్ల చిన్నారులు, ప్రజలు కిందపడి ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న ఈ దళితపేట సమస్యలను పట్టించుకోకుండా పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారని పశ్చిమ నగర అభివృద్ధి కమిటీ నాయకులు బి సత్యబాబు మండిపడ్డారు. నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సున్నంపాడులో ఇంటి స్థలాలు పట్టాలు ఇచ్చారని, అక్కడికి వెళ్లలేమని లబ్ధిదారులు చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అందుబాటులోనే 2 సెంట్ల స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, సంక్షేమ పథకాలతో పాటు పింఛన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ నిర్మాణం గత 9 నెలల మాసంగా మధ్యలో ఆగిపోయి ఉంది. దీంతో పాటుగా ఇల్లు స్థలాలకు సంబంధించి 4 సంవత్సరాల క్రితం 35 కిలోమీటర్ల అవతల ఇచ్చినటువంటి సున్నంపాడులో ఇంతవరకు అంత దూరం వెళ్ళే పరిస్థితి లేక ప్రభుత్వాలు ఇచ్చినట్టు చేతికి ఇచ్చాయి, కానీ ఇల్లు మాత్రం వచ్చే పరిస్థితి లేదు. వెలగలేరులో కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంటి పనులు కూడా వేసే పరిస్థితి లేదు. పంపు కలెక్షన్లు కూడా అడుగుతున్నా పట్టించుకునే నాదులు లేడు. ఈ రకంగా పేదలు ఉన్నటువంటి, దళితులు ఉన్నటువంటి ప్రాంతాలని నిర్లక్ష్యం గురి కాబడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పేదల ఇళ్ళకి, రేకుల షెడ్ ఇళ్ళకి 5 లక్షలు మంజూరు చేసి పక్కా ఇల్లు నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం ఏదైతే ప్రకటించినటువంటి అందరికీ ఇల్లు 2 సెంట్లు ఇల్లు ఇస్తాం, అందుబాటులో ఇస్తాం అని చెప్పిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలను మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తుమ్మలపెంట శ్రీనివాస్, 32వ డివిజన్ అధ్యక్షులు బోలిశెట్టి శేషుబాబు ఖండించారు. ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రాతినిధ్యమిస్తూ వచ్చిందని, ఎమ్మెల్యే బోండా ఉమా సైతం ఎన్నో పార్టీ పదవులను ఆర్యవైశ్యులకు కట్టబెట్టారని అన్నారు. ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తున్న బోండా ఉమాపై అవాకులు చవాకులు పెలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విజయవాడ టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తుమ్మలపెంట శ్రీనివాస్, 32వ డివిజన్ అధ్యక్షులు బొలిశెట్టి శేషుబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ఆర్యవైశ్యులు అందరూ కలిసి ఎమ్మెల్యే బోండా ఉమాను ముట్టడిస్తామని అనడం హాస్యాస్పదమన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే బోండా ఉమాపై చేసిన వ్యాఖ్యలకు మాత్రమే ఎమ్మెల్యే ఉమా ధీటుగా సమాధానం ఇవ్వడం జరిగిందని, ఆర్యవైశ్యులను ఎమ్మెల్యే వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని అన్నారు.
ఆర్యవయసులకు పార్టీ పదవులు ఇచ్చి అత్యంత ప్రాధాన్యత కల్పించిన వ్యక్తి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవయసులు ఎక్కడ ఉన్నారనేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోయామని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవయసులకు అత్యంత ప్రాధాన్యత కల్పించడం జరిగిందని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు కులం ఆపాదించడం సమంజసం కాదని, వైసీపీకి కుల రాజకీయాలు చేయటం మొట్టమొదటి నుండి అలవాటేనని తెలిపారు. తమ ఎమ్మెల్యేపై అవాకులు చెవాకులు పెరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అన్ని జిల్లాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో కులాల చిచ్చు పెట్టేసి వైశ్యులని రకరకాల కులాల పేరుతో అంటున్నారు. ఇప్పుడు కులాలు పెట్టుకుంటే అక్కడ నువ్వు ఎంత దూరం నుంచి వచ్చే పనిలా, అక్కడ ఉమాగారు కాపులో చెప్తే నీ ఇంటి దగ్గర బయట కూడా నెల రోజులు రాలేవు, మంచంలో పడిపోతావు, ఒక్క ఊపిగన ఒక్కసారి ఉప్స్ అంటే నువ్వు ఎగిరిపోతావు. అలాంటి వ్యక్తిని మా బోండా ఉమామహేశ్వర గారు ఆర్య వయసులకు ఎంతో చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని నువ్వు ఇష్టం వచ్చినట్టు చేతగాక మాట్లాడుతున్నావు. అలాగే ఎల్లంపల్లి శ్రీనివాస్ కూడా రకరకాలుగా మాట్లాడాడు, ఎలక్షన్లలో ఎన్నో మాట్లాడాడు. కనీసం డిపాజిట్ కూడా లేకుండా పోయిన వ్యక్తిని గురించి నువ్వు అక్కడ ఎక్కడి నుంచో నువ్వు చేతగాంతనం మాట్లాడుతున్నావు. అలాగే ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో వైశ్యులు మా ఉమామహేశ్వర గారిని కన్నా ఏమన్నంటే తాట తీస్తామని చెప్పేసి అలాగే చెప్తున్నాము. రాబోయే రోజులలో ఉమామహేశ్వర గారికి మేము ఆర్య వయసులందరూ కూడా ఎంతో వెన్నుదండుగా ఉంటామని చెప్పి. కుప్పం ప్రసాద్ జాగ్రత్తగా మాట్లాడు. ఒంగోలులో మొన్న నీ స్వగ్రామం నీ జిల్లాలో ఆర్య వయసుని మోకాల మీద కూర్చోబెట్టి కొడితే గడ్డి పీకుతున్నావా? ఈరోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావా? ఆ రోజు ఏం చేసావు? బహిరంగంగా అందరి ముందు క్షమాపణ చేపించి వీడియో చేసినప్పుడు ఏం చేసావు? కనీసం నువ్వు నైతిక బాధ్యత కింద రాజీనామా చేసి ఆర్య వయసుల వైపు నిలబడ్డావా? ఈ రోజున కళ్ళబొల్లి ప్రేమ చూపిస్తున్నావా? కులాల మీద మెరమరాలు ఏరుకుంటాకి నీకు ఈరోజు కుల రాజకీయం చేస్తున్నావా? గబర్దార్ గుర్తుపెట్టుకో. నువ్వు ప్రెస్ మీట్ పెడితే పక్కన పట్టుమని ఒక్కడు కూడా లేడు, నువ్వు 10,000 మందితో వస్తావా? బాంచా చెప్తున్నా, నువ్వు బోండా ఉమ్మ గారు గేట్ కాదు, విజయవాడ టోల్ గేట్. ఆషాఢ మాసం సందర్భంగా ఉండవల్లి గ్రామంలో గ్రామ దేవతకు ఘనంగా నైవేద్యం సమర్పించి ఆ తర్వాత మహిళలంతా కలిసి అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మకు మంగళ వాయిద్యాలతో వైభవంగా సారె సమర్పించారు. ప్రతి ఏటా ఆషాఢంలో ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నామని, ఇందులో భాగంగానే నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, పండ్లను తీసుకువెళ్లి దుర్గమ్మకు భక్తి శ్రద్ధలను కానుకగా సమర్పించినట్లు గ్రామస్తులు తెలిపారు. అమ్మవారి దయ వల్ల తమ గ్రామం పాడి పంటలతో, పసిడి రాసులతో ఎంతో సంతోషంగా వర్ధిల్లుతోందని వారు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.